పర్ఫార్మెన్స్ని చూడబోతున్నాం అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారు అండ్ హీరో అంకిత్ గారు కన్నమ్మ పాడబోతున్నారు లైవ్లో మీ సమక్షంలో మీ ముందు. అంకిత్ పాడతాడు, మనం లేదు మీరు మీరు అందుకోండి. మీరు స్టార్ట్ చేయకపోతే నేను జాయిన్ అయ్యేది లేదు. Yeah, ఫస్ట్ ట్యూన్ పంపాడండి కన్నమ్మ. ఆదిత్య గారు చాలా బాగా పాడారు ఈ పాట. బట్ కన్నమ్మ ఇతను ట్యూన్ పంపినప్పుడు విజయ్ గారు, నో అఫెన్స్ టు ఆదిత్య, నాకు విజయ్ గారు పాడింది చాలా బాగా నచ్చింది. ట్యూన్ ఇచ్చి లిరిక్స్ వచ్చినప్పుడు విజయ్ రఫ్ ట్యూన్ అతను పాడి పంపినప్పుడు, దాని తర్వాత ఆదిత్య వాయిస్ ఆ పాట వినడానికి నాకు చాలా టైం పట్టింది. బికాజ్ నేను విజయ్ వాయిస్కి అంత ఫ్యాన్. దీనికి ముందు చిలక అనే పాట కూడా చేయడం జరిగింది, అప్పుడు కూడా విజయ్ వాయిస్కే ఫ్యాన్. సో యా, యూ షుడ్ స్టార్ట్ దిస్. లేదు నాకు లిరిక్స్ కూడా గుర్తుండు. నువ్వే లిరిక్స్ ఇస్తాడాలి, నేను ఉన్నాయి నా దగ్గర లిరిక్స్ కూడా తెచ్చా. విజయ్ గారికి ఇది ఒక సడన్ సర్ప్రైజ్ లాంటిది. ఏదండి? యా, సో వస్తుంది కన్నమ్మ వస్తుంది. లిరిక్స్ రాగానే కన్నమ్మ వచ్చేస్తుంది. ఓకే, పాడుతున్నారు కదా. ఫస్ట్లీ సనారే బ్యూటిఫుల్ లిరిక్స్, ఎస్పెషలీ ఈ పార్ట్, ఈ లిరిక్ నాకు చాలా ఇష్టం అండి సినిమాలో. అది ఎలా రాసావో సూపర్ రాసావు. అబ్బాయి గడపాలనుంది నీతో ఇంకా అంటే అమ్మాయి దానికి ఒక రిప్లై ఇస్తుంది. సో ఐ థింక్ యా, అంకిత్ పాడండి. గడపాలనుంది నీతో ఇంకా వెళ్ళిపోతావేంటి ఉండొచ్చుగా, వెళ్ళిపోవాలంటూ చెబితే వంక వదిలేస్తావేంటి ఆపొచ్చుగా, చినుకు చినుకుగా మనసు పైన మనసు కురిసే వర్షంలా, పెదవికెదురుగా పెదవి పడిన నరకముందే స్వర్గంలా, కడలి ఇసుకలో నీ ఒడిలో నేను తలని వాల్చి నిదరోతా, అలల వేళ్లతో నా తలని నువ్వు నిమురుతుంటే బ్రతుకంతా, కన్నమ్మా కన్నమ్మా నేనే నువ్వా, ఏనాడో నా కోసం పుట్టేసావా, అందం గురి పెట్టేసావే, నన్నే పడగొట్టేసావే కళ్ళల్లో. ఆదిత్య, నువ్వు ఇది చూస్తే నన్ను బండబూతులు తిట్టుకుంటావేమో, రియలీ సారీ. మనసు పెట్టి పాడడం ఒకటే వచ్చు, శృతి లయలో మనకు సంబంధం లేదు. థ్యాంక్ యూ సో మచ్. కాదు, అన్ని పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒకసారి మీరు వెనక్కి తిరగండి. మీరు మేము అడగకుండానే పాడినందుకు లైఫ్లో ఇంకేం అడగను. ఇలానే బ్లాక్ బస్టర్స్ ఇస్తూ ఉండండి మీరు అంకిత్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సడన్గా పాట పాడమన్నా పాడేసినందుకు థ్యాంక్ యూ. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బిఎస్ రావు గారిని అండ్ అలాగే యాక్టర్ సోనియా చౌదరి గారు